హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నా వ్లాగ్లో హౌ ఐ మసాజ్ అండ్ బాత్ మై బేబీ అని చెప్పేసి అయితే షూట్ చేస్తున్నాను. నేను చాలా వాళ్ళ దగ్గర చూసి అండ్ నేను నేర్చుకున్న వాటిలలో నా బేబీకి ఎలా కంఫర్ట్ అని చెప్పేసి నేను కొంచెం మోడిఫై చేసుకుంటూ నా స్టైల్లో నేను చేస్తున్నాను. సో ఇది ఇండియన్ స్టైల్ అని అయితే నేను చెప్పాను. నా స్టైల్లో నా బేబీకి కంఫర్ట్ ఉండేటట్టు నేనైతే మసాజ్ అండ్ బాతింగ్ చేపిస్తానమాట. సో ఫస్ట్ నేను కోకోనట్ ఆయిల్తో కానీ లేకపోతే వెన్నతో కానీ చేయడానికి ప్రిఫర్ చేస్తాము. మోస్ట్లీ వెన్నతోటే ప్రిఫర్ చేస్తామన్నమాట. అది ఆప్షన్ అవైలబుల్గా లేదు అన్నప్పుడు మాత్రమే కోకోనట్ ఆయిల్ అన్నది మేము యూజ్ చేస్తాము. దట్టు ప్యూర్ కోకోనట్ ఆయిల్ ఉంటేనే అది యూజ్ చేస్తాను. అండ్ ఫస్ట్ అయితే ఫేస్ నుంచి స్టార్ట్ చేసి బాగా ఫేస్ అంతా అప్లై చేసి మసాజ్ చేయాలి. నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే అలా ఫోర్హెడ్లో చేస్తే ఫోర్హెడ్కి అలా ప్రెస్ చేస్తే మనకి ఎత్తు రాకుండా ఉంటుంది. అండ్ నోస్ అలా చేస్తే షేప్లో ఉంటుంది. అండ్ అక్కడ అప్పర్ పార్ట్ ఆఫ్ ద లిప్ చేస్తే ఎత్తుపళ్ళు రాకుండా ఉంటాయి అని చెప్పేసి అయితే ఒక కాన్సెప్ట్. అది ఎంతవరకు నిజమో తెలియదు, బట్ స్టిల్ నేను చేస్తాను. ఆ నోస్ అలా చేయకూడదు అని అయితే చెప్తారు, బట్ నేను అంత హార్ష్గా చేయకుండా చాలా సాఫ్ట్గా బేబీ ఎంతవరకు కంఫర్టబుల్ ఉందో అంతవరకే చేస్తాను. సో అందుకని దట్ ఈస్ ఫైన్ ఫర్ మీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి టమ్మీ పార్ట్ బాడీ పార్ట్ అయితే చేస్తాను. అది కూడా వెన్నతోటి మొత్తం అప్లై చేసిన తర్వాత అలా కంప్లీట్గా చేస్తానమాట. అండ్ మోర్ ఓవర్ మనము బేబీకి మసాజ్ కానీ బాత్ కానీ చేయించేటప్పుడు బేబీ ఎంత కంఫర్టబుల్గా ఉంది అని చెప్పేసి మనం చూడాలి. అండ్ బేబీని ఎంగేజ్ చేస్తూ మనం చేయాలన్నమాట. అప్పుడు బేబీ క్రాంకీ అవ్వకుండా ఏడవకుండా మనల్ని చేయించుకోకుండా ఉంటారు. అండ్ హ్యాండ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ప్రతి పార్ట్ ఇంపార్టెంటే బేబీ మసాజ్లో. బట్ మెయిన్ పార్ట్స్ ఏంటి అని అంటే బ్యాక్ అండ్ నెక్ అండ్ లెగ్స్ చాలా ఇంపార్టెంట్. సో దాని మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. అండ్ మనము అప్పర్ పార్ట్ ఆఫ్ ద బాడీ చేస్తున్నప్పుడు బెల్లీ బటన్ కింద కొంచెం మసాజ్ చేసి ప్రెస్ చేసినట్టుగా చేయాలి. అది నేను మర్చిపోయాను అనమాట, బాతింగ్లో చూపిస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ పార్ట్ మనకి ఇలా చేయడం వల్ల బేబీకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఏదైనా ఉంటే స్టమక్ పెయిన్ లాంటివి అది రిలీజ్ అవుతుంది అనమాట. అందుకని చెప్పేసి అలా ప్రెస్ చేయాలి. అలా ప్రెస్ చేస్తూ అలా చేస్తే అండ్ రిలాక్స్డ్గా ఉండి ఎక్కువసేపు నిద్రపోవడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో అందుకని ఆ పార్ట్ని ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి అలా అట్లీస్ట్ 1 minute అలా చేయాలన్నమాట బోత్ ద లెగ్స్. నెక్స్ట్ వచ్చేసి ఇలా లెగ్స్కి బాగా మసాజ్ చేయాలి. అలా మసాజ్ చేయడం వల్ల బేబీకి హాయిగా ఉండి ఎక్కువసేపు పడుకోవడమే కాకుండా బేబీకి కాళ్ళ నొప్పులు కూడా ఉంటాయి. వాళ్ళు ఎదుగుతున్నారు కాబట్టి వాళ్ళు ఆ బాడీ అనేది పెరుగుతూ ఉన్నప్పుడు వాళ్ళకి కొంచెం పెయిన్గా ఉంటుందంట, అది తగ్గుతుంది. అండ్ స్ట్రైట్గా మంచిగా పెరగడానికి కాళ్ళు ఛాన్సెస్ ఉంటాయంట. అందుకని చెప్పేసి ఆ కాళ్ళని అలా మసాజ్ చేస్తాం మనము. 2 కాళ్ళు పట్టుకొని ఒకేసారి చేయగలిగితే చేయండి. బట్ బేబీ గ్రో అవుతున్న కొద్దీ మనకి అట్లాంటి ఆప్షన్ ఉండదు. స్టార్టింగ్లో నేను 2 లెగ్స్ని పట్టుకొని ఇట్లా చేస్తుండేను అనమాట. బట్ ఇప్పుడు రావట్లేదని చెప్పేసి సింగిల్గా ఒక్కొక్కటి చూస్ చేసుకొని చేస్తున్నాను. అండ్ ఫ్రంట్ సైడ్ మసాజింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ బ్యాక్ సైడ్ నెక్ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే బేబీ తల నిలబెట్టాలి అని అంటే నెక్కి బాగా మసాజ్ చేయాలన్నమాట. అట్లీస్ట్ ఒక 1-2 minutes అయినా కూడా నెక్ మీద ఫోకస్ చేసి చేయాలి. అండ్ ప్రతి పార్ట్ ఇంపార్టెంటే అని చెప్పాను కదా. అండ్ సో నెక్ ఒక 1-2 minutes అయినా ఈజీగా అలా మసాజ్ చేయాలి. అండ్ దాని తర్వాత బ్యాక్ బోన్ కూడా ఇలా బాగా మసాజ్ చేయాలన్నమాట. డిఫరెంట్ మోషన్స్లో మనము మసాజ్ చేసుకుంటూ ఉండాలి. సో దట్ బేబీ కూడా రిలాక్స్ అవుతుంది. ఈ బ్యాక్ బోన్ కూడా బాగా మంచిగా గ్రో అవుతుంది అనమాట. లైక్ ఏమంటే త్వరగా కూర్చోవడానికి హెల్ప్ అవుతుంది అని చెప్పేసి విన్నాను నేను. అండ్ నెక్స్ట్ హ్యాండ్స్ వచ్చేసి ఎలా చేస్తానంటే మామూలుగా బేబీ కంఫర్టబుల్గా ఉంటే మనం ఇలా వెనక్కి తీయొచ్చు. లేదు బేబీ కంఫర్టబుల్గా లేదు
అని అన్నప్పుడు మామూలుగా ఒక్కొక్క హ్యాండ్ అలాగే చేయాలి, అలాగే లెగ్ కూడా అలాగే చేయాలని చెప్పాను. ఇందాక చెప్పింది ఇదే అనమాట. సో రెండు కంఫర్టబుల్గా మనం తీసుకోగలుగుతున్నాం, బేబీకి కంఫర్ట్ ఉంది అని అంటే వీ కెన్ డూ, ఆర్ ఎల్స్ మనం చేయకుండా ఒక్కొక్క హ్యాండ్ అయితే ప్రిఫర్ చేయాలి. అండ్ లెగ్స్ సేమ్ మళ్ళీ ఇందాకట్లాగే లెగ్స్ కూడా బ్యాక్ సైడ్ నుంచి చేయాలి. అండ్ కొంతమందికి డౌట్ ఉంటుంది కదా, బిఫోర్ బాత్ అండ్ మసాజ్ మనము ఫీడింగ్ ఇవ్వచ్చా అని. నాకు క్లారిటీ లేదు, బట్ స్టిల్ నేను ఎలా చేస్తానంటే ఫస్ట్ మా వాడు పడుకున్న తర్వాత లేచి మిల్క్ తాగిన తర్వాత ఒక 10 minutes గ్యాప్ ఇచ్చి నేనైతే మసాజ్ చేసి బాతింగ్ చేపిస్తాను. లేకపోతే వాడికి ఫీడింగ్ ఇవ్వకుండా స్నానం చేయించాలి, మసాజ్ చేయించాలంటే వాడు ఏడ్చేస్తాడనమాట. వాడు సపోర్ట్ చేయడు, ఏడవకపోయినా సపోర్ట్ చేయడు. అందుకని చెప్పేసి నేను ఫస్ట్ ఫీడింగ్ ఇచ్చేసి వాడి టమ్మీ ఫిల్ అయినాక దాని తర్వాతే నేను మసాజ్ కానీ బాతింగ్ కానీ చేయిస్తాను. సో నేనైతే అలా చేస్తాను. బట్ కొంతమంది అంటారు ఫీడింగ్ ఇవ్వకూడదు, ఫీడింగ్ ఇస్తే వాళ్ళు వొమిట్ చేస్తారు అని అంటారు. అది కూడా కరెక్టే. యాక్చువల్గా టమ్మీ అంతా ఫుల్ అయినప్పుడు మనం ఇలా బోర్లా పడుకోబెట్టాము అనుకోండి, పాలు కక్కేసే ఛాన్సెస్ ఉంటాయి. బట్ నాకైతే అలా ఇవ్వదు, ఒక 10 minutes గ్యాప్ ఇస్తాను. అండ్ నెక్స్ట్ బాతింగ్లోకి వచ్చిన తర్వాత నేనైతే సున్నిపిండి అప్లై చేస్తున్నాను. అది మీ ఆప్షన్, అప్లై చేస్తారా లేదా అని చెప్పేసి. మా వాడికి అప్పుడప్పుడు ర్యాషెస్ వస్తున్నాయి అని చెప్పేసి నేను ఇప్పుడు కొత్తగా సున్నిపిండి ట్రై చేస్తున్నాను అనమాట. సున్నిపిండి ట్రై చేయడం వల్ల నాకు ర్యాషెస్ అయితే పోతున్నాయి, అందుకని చెప్పేసి నేను కంటిన్యూ చేస్తున్నాను. సో ఫస్ట్ బాడీ మొత్తం, ఫ్రంట్ బాడీ మొత్తం అప్లై చేసుకుంటాను. ఫస్ట్ ఫేస్ అప్లై చేసేసి లైట్గానే అప్లై చేస్తాను. మరీ అది మొత్తం డ్రై అయ్యేటట్టు అయితే చూడకండి, ఎందుకంటే డ్రై అయిపోయింది అనుకోండి వాళ్ళకి హార్ష్గా ఫీల్ అవుతారు అండ్ స్కిన్ కూడా కొంచెం రఫ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకని చెప్పేసి మరీ డ్రై అవ్వకుండా చూసుకుంటున్నాను నేనైతే. సో మా బేబీకి ఇలాగే వర్కౌట్ అవుతుంది, అందుకని చెప్పేసి నేనైతే ఇలాగే చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ మనము సున్నిపిండి అప్లై చేసిన, సోప్ అప్లై చేసినా కూడా సేమ్ మసాజ్లో మనం ఎలా వెన్న కానీ ఆయిల్ కానీ అప్లై చేసి మసాజ్ చేస్తున్నామో అలాగే చేస్తాను నేను. అండ్ ఇంకొకటి, నేను ఒక్కదాన్నే స్నానం చేయించుకుంటాను కాబట్టి, ఆర్ బేబీ నాకు కొత్త కాబట్టి బేబీ సపోర్ట్ చేస్తుందో లేదో అని చెప్పేసి మామూలుగా వేరే వాళ్ళు అమ్మ వాళ్ళు అయితే ఇట్లా పోసేస్తారు కదా, నేను అలా నెక్ దగ్గర ఇట్లా హ్యాండ్ పెట్టి చేస్తున్నాను. ఇఫ్ యూ అబ్జర్వ్, అలా చేయడం వల్ల వాడికి వాటర్ నోటి దాకా వెళ్ళవన్నమాట. అది నేను ఒకటి నేర్చుకున్నాను అనమాట. అదొక టిప్ అనమాట. అలా సింగిల్ మామ్స్కి ఒకరే స్నానం చేయించుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి హెల్ప్ అవుతుంది. సో దానివల్ల నాకైతే వాడు వాటర్ తాగే ఛాన్సెస్ అయితే చాలా తక్కువ కాదు, యాక్చువల్గా 0 అనమాట. సో ఇలా మసాజ్ చేయాలని చెప్తున్నాను. ఇలా మసాజ్ చేస్తే మనకి గ్యాస్ట్రిక్ ఏమన్నా ఉంటే కూడా వెళ్ళిపోతుంది అనమాట. మసాజ్ చేసేటప్పుడు ఇది కూడా ఒక 1 minute అలా చేయాలి. యాక్చువల్గా మసాజ్ గురించి చెప్పాలంటే మినిమం ఒక 10 minutes అయినా మసాజ్ చేస్తే బేబీకి బాగుంటుంది అనమాట. 10 to 15 minutes అలా చేయడం మంచిది. సో అలా ప్రిఫర్ చేయండి. అండ్ నెక్స్ట్ మొత్తం ఇలాగే మనము స్నానం చేయించేటప్పుడు ఇలా సోప్ అదంతా కూడా మసాజ్ లాగే చేయాలన్నమాట మళ్ళీ. అండ్ ఇది వచ్చేసి 4 హ్యాండ్స్ అండ్ లెగ్స్ రెండు కలిపి కూడా మనం ఇట్లా వాటర్ పోయొచ్చు బేబీ సపోర్ట్ చేస్తే అగైన్. బట్ నాకు బేబీ సపోర్ట్ చేయదు కాబట్టి 2 legs మాత్రమే సపోర్ట్ చేస్తుంది కాబట్టి నేనైతే 2 legs అలా పెట్టి చేస్తాను. దీనివల్ల ఏంటి అని అంటే సోప్ అంతా కూడా వెళ్ళిపోతుంది అనమాట, ఇక్కడ అక్కడ ఉండకుండా ఒకేసారి మొత్తం వెళ్ళిపోతుంది అనమాట. అది కాన్సెప్ట్. సో అలా పాసిబుల్ అవ్వట్లేదు కాబట్టి నేను ఇలా ఒక్కొక్క పార్ట్కి కూడా నీట్గా వాటర్ సోప్ అంతా పోయేటట్టు చూసుకుంటాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి వెనక్కి బోర్లా పెట్టేసుకొని దాని తర్వాత వెనక కూడా సున్నిపిండి అదంతా కూడా అప్లై చేసి సేమ్ సోప్ అప్లై చేస్తాను.
నెక్స్ట్ మనకి హెడ్ బాత్ చేయిస్తాం కదా ఎవ్రీడే. మామూలుగా అయితే ఎలా చేస్తారంటే కాళ్ళపైనే పడుకోబెట్టుకొని బోర్లో పడుకోబెట్టుకొని షాంపూ అప్లై చేసి ఇలా వాటర్ కొట్టేస్తారనమాట, గుప్పినట్టుగా చేస్తారనమాట. బట్ నేను అది ప్రిఫర్ చేయను, ఎందుకంటే ఏదైనా రిస్క్ అవుతుంది, వాడు వాటర్ తాగేస్తాడు లేకపోతే ఊపిరాడదు అని చెప్పేసి నేనైతే వాడిని కూర్చోబెట్టి షాంపూ అప్లై చేసి ఇలా చేస్తాను. సో దట్ వాడు కూడా కంఫర్టబుల్గా ఫీల్ అవుతాడు. వాటర్ అనేవి కళ్ళల్లోకి ముక్కులోకి నోట్లోకి అలా వెళ్ళకుండా నాకు కనిపిస్తూ ఉంటుంది కాబట్టి నేనైతే ఇది ప్రిఫర్ చేస్తున్నాను. అలా వచ్చిన వాళ్ళు అలా అయినా చేయొచ్చు. ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ కంఫర్ట్ అండ్ బేబీ కంఫర్ట్ అంతే. ఏంద్రా కింద పడిపోతున్నావు? ఉలిక్కి తాకత ఉలిక్కి తాకతి. అక్క మీ బాబు సావు మొహం కడుగుతుంటే కూడా అసలు ఏమట్లేదు. మా బాబు అయితే అసలు ఎంత చాలా టార్చర్ అక్క మాకు అంటారు. అండ్ బేబీకి స్నానం చేసేటప్పుడు నోస్ అండ్ టంగ్ క్లీన్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. అలా చేసేటప్పుడు బేబీ ఎంత కంఫర్టబుల్గా ఉంది అని మనం కొంచెం టైం తీసుకొని చేయాలన్నమాట. ఇక్కడైతే నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో చూపిస్తున్నాను మొత్తం. నేను ఇంత ఫాస్ట్గా అయితే చేయను, చాలా స్లోగా చేస్తాను. మసాజ్ అయినా సరే బాతింగ్ అయినా సరే. సో ఫస్ట్ నోస్ చేసేటప్పుడు ఒకసారి చేసిన తర్వాత కొంచెం వాడికి బ్రీత్ తీసుకునే టైం ఇచ్చి మళ్ళీ ఇంకొకసారి అలా 1-2 టైమ్స్ చేయాలి. అండ్ టంగ్ కూడా అంతే 1-2 టైమ్స్ అలా వాడికి బ్రీత్ తీసుకునే టైం ఇచ్చి చేయాలి. అండ్ ఫైనల్గా మనము ఈ షోల్డర్కి ఒక 3 టైమ్స్, ఆ షోల్డర్కి ఒక 3 టైమ్స్ పోసి నెక్కి ఒక 5 టైమ్స్ అలా పోయాలన్నమాట. ఇలా పోయడం వల్ల బాగా మెడ నిలబెడతారు అని చెప్పేసి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి అక్కడ మంచిగా బాగా మసాజ్ చేసి హాట్ వాటర్ తోటి అలా ఫోర్స్తో పడితే మంచిగా హెల్దీ గ్రోత్ ఉంటుంది. అండ్ ఆల్సో మళ్ళీ అగైన్ టయర్డ్ అయిపోతారు పిల్లలు. ఈ బాతింగ్లోనే మసాజ్లోనే ఎక్కువ టయర్డ్ అయిపోయి మంచిగా స్లీప్ వేస్తారనమాట. అది కూడా ఒక పాయింట్. అండ్ నెక్స్ట్ ఫైనల్గా ఇలా స్ట్రెచెస్ ఉంటాయి. ఇలా స్ట్రెచ్ చేయడం వల్ల బేబీకి ఫ్లెక్సిబిలిటీ అనేది పెరుగుతుంది. అందుకని చెప్పేసి మనం ఇలా స్ట్రెచ్ చేస్తాము. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చేయండి, లేదు రిస్క్ అనుకుంటే చేయకండి. కొంతమంది ఇంకేం చేస్తారంటే చెవులలో వాటర్ పోయడం అట్లాంటివి కూడా చేస్తారు, పాల పలుకులు ఏమైనా ఉంటే పోతాయని. బట్ నేను అదైతే ప్రిఫర్ చేయను. ఫైనల్లీ మా వాడు ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా ఏడవకుండా మసాజ్ చేయించుకొని బాతింగ్ చేయించుకునేందుకు మా వాడికి సన్మానం చేసి ఎండ్ చేస్తాం.